అవకాశం దొరికితే చాలు అందిన కాడికి అప్పు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కేంద్రం రుణ పరిమితి పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మరో 4,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చింది. గత శుక్రవారం ఈ అప్పు కోసం ఇండెంట్ పెట్టగా పోలింగ్ ముగిసిన మరుసటి రోజు మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఆర్బీఐ నుంచి 4,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకొచ్చింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి. రాష్ట్రంలో వివిధ పథకాలకు నిధుల విడుదల పేరుతో మొన్నటి వరకు హంగామా చేసిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది అధికారులు ఇప్పుడు నిబంధనల పేరు చెబుతున్నారు. మొన్న 6 సంక్షేమ పథకాల లబ్ధిదారులకు 14,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని అర్ధరాత్రి హడావుడి చేయగా ఆయా సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులు విడుదల చేసే శాఖల అధికారులు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ లేకుండా నిధులు విడుదల చేయలేమని తేల్చి చెప్పారు. దీంతో పాటు ఆ నిధుల విడుదలకు బడ్జెట్ అనుమతి లేకపోవడంతో సవరణ అంచనాలు కావాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఉన్నతాధికారులు కూడా ఏమీ చేయలేకపోయారు. నిధులు ఉన్నప్పటికీ బడ్జెట్ ఆమోదం లేకపోవడం, బీఆర్ఓలు లేకుండా నిధులు విడుదల చేయలేమని అధికారులు అడ్డం తిరగడంతో కొంతమంది ఉన్నతాధికారులకు తత్వం బోధపడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు నిధుల విడుదలపై చేతులు ముడుచుకుంది. ఈలోపు కేంద్ర ఎన్నికల సంఘం కూడా నిధుల విడుదలకు అంగీకరించలేదు. అమ్మఒడి పథకానికి నిధులు ఇవ్వాలంటే ఆ పథకం ద్వారా లబ్ధి పొందే వారిలో బ్రాహ్మణ, ఎస్సీ, ఎస్టీ, ఇతర కులాలకు సంబంధించి వారు ఉంటే వారికి ఆయా కార్పొరేషన్ల నుంచి నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. అలా విడుదల చేయాల్సిన నిధులు సంబంధిత పథకానికి మాత్రమే ఉపయోగించాలి. అలా కాకుండా వేరే అవసరాలకు ఉపయోగిస్తే ఆడిట్ అబ్జెక్షన్ తో పాటు విడుదల చేసిన అధికారులు అడ్డంగా బుక్ అయిపోతారు. అందుకనే కొంతమంది అధికారులు గప్చుప్ గా ఫోన్లకి కూడా దొరకకుండా వెళ్లిపోయారు. తాజాగా మంగళవారం రిజర్వ్ బ్యాంకు నుంచి తీసుకువచ్చిన 4,000 కోట్ల రూపాయలను ఏం చేస్తారనేది తేలాల్సి ఉంది. ఈ మొత్తాన్ని ఎవరికైనా కాంట్రాక్టర్లకు సర్దుతారా లేకపోతే ఇతర అవసరాల కోసం ఉపయోగిస్తారా అనేది తేలాల్సి ఉంది. అయితే రిజర్వ్ బ్యాంకు నుంచి గతంలో తీసుకువచ్చిన ఓడీలు, వేస్ అండ్ మీన్స్ కింద తెచ్చిన మొత్తానికి రిజర్వ్ బ్యాంకుకు ఇప్పటి వరకు చెల్లించకపోతే ఆ మొత్తం రిజర్వ్ బ్యాంకు జమ వేసుకునే అవకాశం కూడా ఉంది.